జీవితంలో మేలు చేయ ప్రభా అడగండి. మీకు ఇక్కడ ఎవరైతే ప్రభా సమస్యలతో నీ సన్నిధికి వచ్చారో దేవానికి స్తోత్రం ఆయన. ఇప్పుడు అందరు ఒక్కొక్క కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. ఒక్కొక్క బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. పరిపూర్ణమైనటువంటి విడుదల మీద దయచేయండి. పరిపూర్ణమైనటువంటి విడుదల మీద దయచేయండి. పరిపూర్ణమైనటువంటి విడుదల మీద దయచేయండి ఆయన. మీ మీద ఆనుకుంటే, మీ మీద పరిపూర్ణంగా ఆనుకోగలిగితే ఇదిగో యేసును వచ్చి విని ఆయన యొక్క వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు లేదు అని ఆ బిడ్డ దేవుని మీద ఆనుకోండి. అంతవరకు వైద్యుల మీద ఆనుకుంది, అంతవరకు ఎవరి మీద ఆనుకుంది. వారు బాగు చేస్తారు, వీరు బాగు చేస్తారు, వీరు బాగు చేస్తారు, వాళ్ళు బాగు చేస్తారని ఆనుకుంది. కానీ ఎప్పుడైతే యేసు గురించి విని ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన అనేకులు బాగు చేస్తున్నాడంట, నన్ను కూడా బాగు చేస్తాడని ఒక విశ్వాసంతో, నా జీవితంలో కూడా మేలు చేస్తాడని ఒక విశ్వాసంతో ఎప్పుడైతే చివరిసారిగా నా యేసయ్య యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటాను నేను, ఆ వస్త్రము చెంగు చూడండి ఎంత విశ్వాసము కదా, ఎంత బలమైన విశ్వాసము కదా. ఆ వస్త్రము చెంగు ముడితే చాలు నాకు స్వస్థత కలిగింది, ఆరోగ్యం వస్తుంది, నా సమస్య తీరిపోతుందని తన విశ్వాసంతో యేసు దగ్గరికి బయలుదేరింది. దాని అర్థం ఏంటంటే ఆయన మీద ఆనుకుంది, ఆయన మీద ఆనుకుందామే. ఈరోజు నువ్వు ఎవరెవరి మీద ఆనుకుంటున్నావో, ధనం మీద ఆనుకొని ఉండొచ్చు, వరకు బంగారం మీద వెండి మీద ఆనుకొని ఉండవచ్చు, లేకపోతే బంధువుల మీద ఆనుకొని ఉండవచ్చు, రక్త సంబంధం మీద ఆనుకొని ఉండవచ్చు, నువ్వు స్నేహితుల మీద ఆనుకొని ఉండవచ్చు. అయితే